ఫైనల్గా అయితే గ్లాస్ తోమేశాను. చూడండి ఎంత నీట్గా ఉందో, మనకు మంచి షైన్ అవుతా ఉంది చూసారా. ఇదిగోండి ఇలా మంచిగా మెరుస్తూ ఎక్కడ కూడా చుక్కలు కూడా లేవు చూడండి, ఇలా మంచిగా వస్తాయి అన్నమాట. మనము పీతాంబర వాడుతూ ఉంటాం, కానీ పీతాంబరలో కెమికల్స్ ఉంటాయి. దానివల్ల మనం తోమడం వల్ల చాలామందికి ఈ యొక్క వేళ్ళ దగ్గరే క్రాక్స్ రావడము, వేళ్ళు నల్లగా కావడము, కొంతమందికి ఇచ్చింగ్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలా జరగకుండా ఉండాలంటే నిమ్మకాయ, దాంతోపాటు మనము గిన్నెలు తోమడానికి ఏ సోప్ వాడితే అది వాడచ్చు. కానీ దీన్ని మనం అప్పటికప్పుడు వాడితే అలా వాడడం చూపించాను కదా. స్టోర్ చేసుకోవాలంటే మాత్రం దీన్ని పిండిటువంటి రసంలో సర్ఫ్ కొంచెము, తర్వాత ఉప్పు వేసుకుంటే అసలు ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఈ బాటిల్ అయినా నింపేసుకుంటే నాకైతే 1-2 months వరకు అయితే వస్తుంది, అస్సలు పాడదు. ఉప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేయాలి, అప్పుడు మనకి అది ఫంగస్ రావడం అట్లాంటిది ఏమీ ఉండదన్నమాట. ఉప్పు వేయడానికి రీజన్ ఏంటంటే ఆ నిమ్మరసం పాడవకుండా ఉండడానికి. ఇంతకంటే ఇంకెక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఈ విధంగానైతే మనము నిమ్మకాయల్ని ఉపయోగించవచ్చు. ఈ నిమ్మకాయలతో తర్వాత ఈ నిమ్మకాయ తొక్కలు వస్తాయి కదా, వీటిని ఏం చేస్తావు అక్క అంటారా, వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకొని, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకొని మనం తోమేటప్పుడు గిన్నెలకి ఇలా ఉత్తగా అప్లై చేస్తే చాలా తెలుసా ఎంత మంచి తెల్లగా అవుతాయో. అలా మనము వేటిని వేస్ట్ చేయకుండా రీయూస్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. నా చాయిస్ అలా అయిపోయింది. ఇప్పుడు నేను తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క గ్లాస్లో మంచిగా పోసుకొని తాగితే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లోనైతే నాకు ఇష్టం అండి, నాకు ఇత్తడి సామాన్లు ఎక్కువగా. ఇదిగోండి కత్తిపీట కూడా ఇత్తడిది ఉంటుంది. ఇలాంటివి మనం ఎక్కువగా వాడాం కదా, వీటిని మంచి ఒక్కసారి ఈ యొక్క పేస్ట్ తయారు చేసుకున్న దాంతో మంచిగా తోమేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎంతో బాగుంటాయో తెలుసా. ఇదిగోండి ఇత్తడి కత్తిపీట, మీరు ఎప్పుడైనా చూసారా ఇత్తడి కత్తిపీట? కింది మాత్రమే ఇత్తడి వస్తుంది, ఇది మాత్రం స్టీల్ వస్తుంది అనమాట. ఇత్తడి దాంతో కట్ అవ్వలేదు కదా, ఇది స్టీలే అనుకుంటాను, స్టీలే, కింది మాత్రమే ఇత్తడి. ఫ్రాక్ షేప్ అనమాట, చాలా బాగుంటుంది. నేను వీలైనంత వరకు అదిగోండి ఇత్తడి గిన్నెలు, ఇంకా లోపల కూడా ఇత్తడి గిన్నెలు సెటప్ ఉంటుంది. అదిగోండి బిర్యానీ హండీలు ఇష్టం అనమాట. అలా ఇదిగోండి ప్రసాదం గిన్నెలు ఇత్తడివి, రాగివి, ఇత్తడివి, వెండివి. తర్వాత ఇత్తడి ప్లేట్లు పూజ కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను. అదిగోండి ఇత్తడి, రాగి, వెండి ప్లేట్స్, ఇవన్నింటిని కూడా మనము ఉపయోగించుకోవడానికి చాలా బాగా. ఇదిగోండి దేవుడికి పెట్టాల్సినటువంటి ప్రసాదం కోసము, తర్వాత పాలు పోసి పెడతాం కదా దేవుడికి, వాటి కోసం. ఇదిగోండి తర్వాత నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేటటువంటి ఈ యొక్క పూల బుట్టి ఉంటుంది కదా, దాన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇత్తడిదే అనమాట. నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఫ్రూట్స్ వేయడానికి ఉపయోగిస్తాను. టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనము మంచిగా పూలు, పండ్లు, తర్వాత మన పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ వేసేసి ఇలా ఈ క్లాత్ వేసుకొని తీసుకెళ్తే నీట్గా ఉంటుంది. వీలైనంత వరకు స్టీల్ తీసుకెళ్ళొద్దని నా ఫీలింగ్. నేను పసుపు కుంకుమలు కూడా ఇంతకుముందు ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఉంటుండే, దానికి 4-7 boxes వస్తుండే. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అలా కాకుండా చిన్న చిన్న బుజ్జి ఇత్తడి మనకి పసుపు కుంకుమ వేసుకునేటువంటి కుంకుమ బన్నీలు వస్తాయి కదా, ఆ కుంకుమ బన్నీలను ఒక కుంకుమ బన్నీలో పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు అలా వేసేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట. అది బెటర్ అనిపించింది నాకు. ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ అవాయిడ్ చేసే బెటర్ అనిపించి ఇంకొక 2 బుజ్జి మనము కుంకుమ బన్నీలు తీసుకెళ్ళాం అనుకోండి, బాగుంటుంది. అక్కడ దీపారాధన చేయడానికి కూడా చిన్నది మనము ఒక ఇత్తడి ప్రమిద తీసుకెళ్ళేసి దీపారాధన అక్కడే చేసేసి దేవుడికి ఏకహారతితో హారతి ఇచ్చినట్టుగా ఉంటుంది. అక్కడ కాసేపు మనం కూర్చున్నంతసేపు ఆ దీపం మంచిగా వెలుగుతూ ఉంటుంది. అలా అనిపించింది అనమాట. అక్కడ వేరే మట్టి ప్రమిదలు ఉంటే వాటిలో వేయడం, ఆ మట్టి ప్రమిదలు నీట్గా ఉండకపోవడం నాకు అలా నచ్చట్లేదు. అప్పుడు అనిపించింది మనమే మన ఇంట్లో తీసుకెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేసి దేవుడికి దీపం ముట్టించేసి అలా మనకు కావాల్సినవన్నీ ఇలా దేవుడికి ఉపయోగించే ప్రతిదీ కూడా ఇత్తడి ఉపయోగిస్తే చాలా శ్రేష్టం అంటారు. మనం ఏదంటే ఏది చేసినా కొంతవరకైనా కొంచెం నీట్గాను అది పద్ధతి ప్రకారంగా చేస్తే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ అనమాట. ఇదిగోండి నేను బయటకు వెళ్ళినప్పుడు యాపిల్స్ తీసుకొచ్చాము. మామూలుగా పెద్దవి కావాలంటే తీసుకొచ్చా. 200 రూపీస్కి కేజీ. తీరా కట్ చేసాక అబ్బా చెప్పకుండా ఏం మంచిగా లేవు. ఇవి ఏంటంటే మంచి పిండిగా బాగుంటాయి. మా ఆయనకి మా చిన్నడికి నచ్చలేవంట. ఇంకోండి ఇప్పుడు పూజ చేయాలి. అఖిల్ స్నానానికి వెళ్ళాడు. అఖిల్ వచ్చాక అఖిల్ అయితే పూజ చేస్తాడు.